వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను ప్రతిభ. ముందుగా హెడ్లైన్స్. దేశవ్యాప్తంగా ముగిసిన పోలింగ్. జూన్ 4వ తేదీన ఫలితాలు విడుదల. రాష్ట్రంలో ఘనంగా జయంతి వేడుకలు. హనుమాన్ ఆలయాలకు పోటెత్తిన భక్తులు. బీజేపీకి జై కొట్టిన ఎగ్జిట్ పోల్స్. 350 పైగా సీట్లు గెలవనున్న కాషాయ పార్టీ. రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. భారీ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం. దేశవ్యాప్తంగా 7వ దశ పోలింగ్ ముగిసింది. తుది దశలో 8 రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఇవాళ జరిగిన 7వ దశలో అన్ని స్థానాలకు పోలింగ్ పూర్తయింది. జూన్ 4న ఫలితాలు వెలువడతాయి. పోలింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో జూన్ 4న విడుదలయ్యే ఫలితాల కోసం ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫలితాల రోజు హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉండడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మార్చి 16న భారత్లో సార్వత్రిక ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 7 దశల్లో పోలింగ్ నిర్వహించాలని స్కెడ్యూల్లో భాగంగా ఈసీ పేర్కొంది. మొత్తం 543 లోక్సభ స్థానాలకు 7 విడతల్లో ఎన్నికలను నిర్వహించింది ఈసీ. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగగా జూన్ 1న చివరి దశ పోలింగ్ జరిగింది. కేవలం లోక్సభ ఎన్నికలు మాత్రమే కాకుండా ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సైతం ఈసీ నిర్వహించింది. వీటితో పాటు వివిధ రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలను నిర్వహించింది. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో లోక్సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. దేశంలోని వివిధ మీడియా హౌజులు, సర్వే సంస్థలు ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఎప్పుడూ లేని విధంగా ఏపీలో 22% పోలింగ్ నమోదైంది. దేశంలో ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారు, ఏపీలో వైసీపీ కూటమి ఎన్ని సీట్లు గెలుస్తున్నాయో అంచనాలను సర్వే సంస్థలు వెలువరించాయి. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 2387 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 46 మంది పోటీలో ఉండగా, అనకాపల్లి జిల్లా చోడవరం అసెంబ్లీ నుంచి అత్యల్పంగా 6 పోటీ చేశారు. మంగళగిరిలో 40 మంది బరిలో ఉన్నారు. కుప్పం నుంచి చంద్రబాబు సహా 13 మంది, పిఠాపురం అసెంబ్లీ బరిలో పవన్ సహా 13 మంది పోటీలో నిలిచారు. పులివెందుల నియోజకవర్గంలో జగన్ సహా 27 మంది పోటీ చేశారు. దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. 2024లో ఇండియా న్యూస్, ది డైనమిక్ సర్వే ప్రకారం బీజేపీ 371 స్థానాలు, కాంగ్రెస్ 125 సీట్లు, ఇతరులు 47 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందంది. రైజ్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీకి ప్లస్ అవుతుందని చెప్పింది. ఏపీలో టీడీపీ 113 నుంచి 122 సీట్లు సాధించే అవకాశం ఉందని రైజ్ చెప్పింది. ఇతరులు 1 స్థానంలో గెలుపొందుతుందని చెప్పారు. ఇక లోక్సభలో టీడీపీ 17 స్థానాల నుంచి 20 స్థానాలు సొంతం చేసుకుంటుందని తన సర్వేలో వెల్లడించింది. వైసీపీ 7 స్థానాల నుంచి 10 స్థానాల్లో విజయం సాధిస్తుందని రైజ్ సర్వే తేల్చింది. తెలంగాణ లోక్సభ ఎగ్జిట్ పోల్స్ ఇండియా టీవీ ఇక సిఎన్ఎక్స్ సర్వే ప్రకారం
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాయాజీ వీధిలో ఏకకాలంలో 60 మంది ఋత్వికులతో 1000 మాన్యు సూక్త హోమాలు నిర్వహించారు. జిల్లాలో నెల్లూరు నగరంతో పాటు ఉలవపాల వీరాంజనేయ స్వామి, నగరంలోని రాజవీధిలో పురాతన ఆంజనేయ ఆలయం, శబరి శ్రీరామక్షేత్రంలోని అభయాంజనేయం, కృష్ణ మందిరంలోని ఆంజనేయ స్వామి తదితర ఆలయాలలో సనాతన శాస్త్రోక్త పూజలను నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ రెడ్డి అందిస్తారు. సీతాన్వేషణలో రాముడు నడయాడిన తీరం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రామభక్తిమయం. ఇక్కడ శ్రీరాములను కానీ హనుమత్ జయంతి కానీ అత్యంత భక్తి పారవశ్యంతో ఇక్కడ ఆ కార్యక్రమాలు జరుగుతుంటాయి. రాయాజీ వీధులని 5 సంవత్సరాలకు పూర్వం స్వయంభూగా వెలిసిన హనుమంత ఆలయంలో, ఆంజనేయ ఆలయంలో ఉన్నాం. ఇక్కడ అప్పటి నుంచి కూడా ఈ 500 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ హనుమంత్ ఆరాధన కొనసాగుతూ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ రోజు ప్రతి హనుమత్ జయంతి వేడుకలో వైవిధ్యంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇక్కడ 1008 హోమాలు ఇక్కడ నిర్వహించేందుకు ఋత్వికులంతా కూడా సామూహిక శాస్త్రధారణ కొనసాగుతూ ఉంది. శాస్త్రోక్తంగా జరిగే ఈ కార్యక్రమాల్లో భక్తులంతా పాల్గొని రామగానం అంటే హనుమంతుడికి ఎంతో ప్రియం. ఈ రామగానంతో హనుమంతుని ఆశీస్సులు పొందే ఈ పవిత్ర కార్యక్రమం ఇక్కడ సనాతన సాంప్రదాయంగా ఇక్కడ కొనసాగుతుంది. ఇక్కడ మనకు ఆలయానికి సంబంధించి భక్తులు అంతా ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఇక్కడ ఉండే విశేషం ఏంటి? ఈ రోజు జరిగే విశేషం ఏంటి? ఇది ఈ ఆంజనేయ స్వామి గత 500 సంవత్సరాల క్రితం ఈ నెల్లూరు జిల్లాలోని చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇది అనుకున్న కోరికలు తీరుతాయి. ఒక నిష్టగా 40 రోజులు దీక్షగా తీసుకొని ఏ కార్యమైనా చేస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక్కడ ఒక మహిమాన్విత భక్తుల అభిష్టం మేరకు ఈ ఆలయాన్ని స్వామి అభివృద్ధి చేసుకున్నారు. అందుకు నిదర్శనం మనకు అప్పుడు చైర్మన్ గా ఉన్న భక్త మండలి చైర్మన్ గా ఉన్న సూరిశెట్టి మీ ఉమా సురేందర్. చెప్పండి, ఈరోజు ఈ ఆలయ అభివృద్ధి, సనాతనమైన ఆలయ అభివృద్ధి 5 సంవత్సరాల పూర్వం నాటి ఈ విశేషమైన ఆలయం అభివృద్ధి ఎలా సాగింది? భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా ఏదైతే స్వామివారు స్వయంభుగా ఉన్నారో ఆ స్వామివారిని ఎట్టి పరిస్థితుల్లో కదిలించకూడదని పెద్ద పెద్దవాళ్ళు చెప్పున్నారు. పీఠాధిపతులు, సిద్ధాంతులు, స్థపతులు వీళ్ళందరి సలహాలు తీసుకొని స్వామివారిని అలాగే ఉంచి ఏ విధంగా మనం అభివృద్ధి చేయగలుగుతామన్న ఆలోచనతో చాలామందిని సంప్రదించి ఇక్కడ ఉన్నటువంటి నిత్య భక్తులను కూడా సంప్రదించి ప్రధాన అర్చకుల్ని సలహా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి భక్త బృందం వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళందరినీ కలుపుకొని ఈ యొక్క దేవస్థానాన్ని మిత్రులు, ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది భక్తుల సహకారంతో అభివృద్ధి చేయడం జరిగింది. ఈ అభివృద్ధికి ప్రధాన కారణం ఆంజనేయ స్వామి. ఆయన దేవస్థానాన్ని అభివృద్ధి చేశాడు. ఇక్కడ చేసిన ప్రతి పనికి ఆయన సహకారం, ఆయన ఆశీస్సులు లేకపోతే ఒక్క రాయి కూడా ఎవరు పెట్టలేరు. అప్పట్లో ఆలయ భక్త మండలి చైర్మన్ గా ఉన్న వీరికి స్వప్నంలో సాక్షాత్కరించి అభివృద్ధి పనులకు తన ఆశీస్సులు ఉంటాయని కూడా తెలపడం జరిగింది. ఇక్కడ మనకు ఆలయానికి సంబంధించిన సనాతన విశేషం, పూర్వ చరిత్ర తెలిసిన భక్తులు ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఈ ఆలయ ప్రాశస్త్యం ఏంటి? ఇక్కడ ఉండే భక్తి భావం ఏంటి? జై శ్రీరామ్. ఆంజనేయ స్వామి మన భారతదేశంలో, అఖండ భారతదేశంలో జన్మించటం మన భారతదేశ ప్రజలందరూ కూడా ఈరోజు ఎంతో అదృష్టం కలిగి ఉన్నారు. అదే కాకుండా అందరూ కూడా భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఈరోజు ఆంజనేయ స్వామిని అందరూ భక్తి భావంతో జన్మదినానికి అంత పూజలు చేసుకుంటున్నారు. మన నెల్లూరు జిల్లా సింహపురి ప్రజల యొక్క అదృష్టం ఏంటంటే నెల్లూరు నగరంలో ముఖ్యమైనటువంటి ఒక నడిపు సెంటర్లో ఆంజనేయ స్వామి 500 సంవత్సరాల క్రితమే ఇక్కడ స్వయంభుగా వెలవటం ఈ సింహపురి ప్రజల యొక్క అదృష్టం. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ జన్మదినం రోజు అందరూ వచ్చి ఎంతో భక్తిభావంతో ఇక్కడ చూసుకుంటా పోతా ఉంటే ఈ స్థలంలో ఎంత పవర్ ఉంది, ఎంత శక్తి ఉంది అనేది కూడా అసలు ఇక్కడే కాదు. ఆంజనేయ స్వామి పేరు చెప్తే ఆయన మనకిచ్చిన వరం ఏంటంటే జై శ్రీరామ్ అంటే ఆంజనేయ స్వామిని శ్రీరాముని ఇద్దరిని ఒకేసారి కొలిచినట్టు ఇద్దరు దేవతలు మనల్ని కటాక్షించేటువంటి భాగ్యం మనకి ఇచ్చిపోయింది ఒక ఆంజనేయ స్వామి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అని తరించాలని ప్రార్థిస్తా ఉన్నా. ఇక్కడ మనం చూసినట్టయితే ఆలయ పరిసరాలు చూసినట్టయితే
ఇక్కడ ఒక వృక్షం, మహావృక్షం ఇక్కడ గర్భాలయం మీదకు ఒరిగినప్పటికీ కూడా గర్భాలయానికి ఎలాంటి బీటలు వారడం కూడా జరగలేదు. అది ఆంజనేయ స్వామి ఆశీస్సులుగా భావిస్తారు. ఆ వృక్షాన్ని కూడా ఆంజనేయ స్వామికి ప్రతిరూపకంగా ఇక్కడ పూజలు చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ రావుకాల మహా దోష నివారణ కార్యక్రమం కూడా పంచముఖ రూపంలో ఉన్న ఆంజనేయ స్వామి నివారించే ఈ విధానం ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఋత్వికుల సామూహిక శాస్త్రధారణతో ఇక్కడ యాగం, హోమం అత్యంత విశేషంగా సాగుతుంది. జిల్లాలో ఉన్న ప్రఖ్యాత ఋత్వికులంతా కూడా ఇక్కడికి పాల్గొని యాగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది అరుదైన విశేషం, వైవిధ్యమైన విశేషం. ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ఈ మనుసూక్తం హోమం చేస్తున్నాము. మనుసూక్త హోమం అంటే 1008 సార్లు మనుసూక్తం చదివి హోమం పూర్ణాహుతి కంప్లీట్ చేస్తారు. ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల దాకా 24 అవర్స్ రామనామ జపం జరుగుతుంటుంది. పత్రాలను స్వామి నామాలతో అర్చించి ఆ పత్రాలన్నిటి కూడా సామూహిక హోమంలో సమర్పించడం జరుగుతూ ఉంది. ఇలా విశేషాలు, ప్రకృతి ప్రసాదమైన అన్ని పదార్థాలను ఈ హోమ ద్రవ్యాలుగా ఇక్కడ సమర్పించి భక్తులు ఆశీస్సులు కోరే ఈ వైవిధ్యమైన కార్యక్రమం హనుమత్ జయంతి సందర్భంగా ప్రజలకు అందరికి కూడా ఇక్కడ సౌలభ్యమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ హోమంతో పాటు ఇక్కడ సాగే సుందరాకాండ పారాయణం, ఇక్కడ రామనామ జపం, అఖండ రామనామ జపం, ఈ అనేక కార్యక్రమాలంతా భక్తులు అలరించేందుకు వీలుగా ఇక్కడ హనుమత్ జయంతి విశేషం జరుగుతూ ఉంది. కెమెరా పర్సన్ అభిషేక్తో శ్రీధర్, 4 సైట్ టీవీ, నెల్లూరు. కాంగ్రెస్ పార్టీ గత కొన్నేళ్లుగా తక్కువ సీట్లలో పోటీ చేస్తుంది. అలాగే 1984 తర్వాత ఏ ఎన్నికలో కూడా మెజారిటీ మార్కును కాంగ్రెస్ పార్టీ సాధించలేదు. అయినా కొన్నిసార్లు కూటమిలోని మిత్రపక్షాలతో కలిసి అధికారం చేపట్టింది. ఆ కథ కమావిషు ఏమిటో ఆ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై 10 ఏళ్లవుతోంది. ఈ 10 ఏళ్ల కాలంలో మోడీ, అమిత్ షా ద్వయం కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ ని క్రమంగా తగ్గించేశారు. 2024 ఎన్నికల్లో తక్కువ సీట్లలో కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగింది. కేవలం 328 సీట్లలోనే పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ సీట్లు తగ్గించుకోవడానికి కారణం పెద్ద రాష్ట్రాల్లో మిత్రపక్షాలకు న్యాయం చేయడం కోసమే అని ఆ పార్టీ నేతలంటున్నారు. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, తమిళనాడులో 201 లోక్సభ స్థానాలున్నాయి. ఆయా చోట్ల కూటమిలో ఉన్న ప్రాంతీయ పార్టీలు మెజారిటీ సీట్లలో పోటీ చేస్తున్నాయి. బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ విధించుకుంది. ఆ క్రమంలో మిత్రపక్షాలకు ఎక్కువ సీట్లను కేటాయించింది. పంతొమ్మిది 1999 మధ్య కాంగ్రెస్ పార్టీ 450 సీట్లలో బరిలోకి దిగింది. 2009లో కాంగ్రెస్ పార్టీ 440 సీట్లకు పోటీ చేసింది. 2014లో 464 సీట్లలో అభ్యర్థులను బరిలోకి దింపింది. 2019లో కాంగ్రెస్ పార్టీ 421 స్థానాల్లో పోటీ చేసింది. 1984లో కాంగ్రెస్ పార్టీ 414 సీట్లు సాధించి అధికారం చేపట్టింది. 1989లో 197 సీట్లు గెలుచుకుంది. 1991లో 244 సీట్లలో విజయం సాధించింది. పివి నరసింహారావు మైనారిటీ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు నడిపించారు. 1996లో 140 సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 1998లో 141 సీట్లలో విజయం సాధించింది. 1999లో 114 సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2004లో 145 సీట్లలో జయకేతనం ఎగరేసింది. 2009లో 206 సీట్లు గెలిచి సత్తా చాటింది.
1984 తర్వాత ఏ ఎన్నికలో కూడా కాంగ్రెస్ మెజారిటీ మార్కును సాధించలేదు. 2014లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. కేవలం 44 సీట్లతో కాంగ్రెస్ పార్టీ సరిపెట్టుకుంది. 2019లో కూడా వరుస పరాజయమే. 52 సీట్లకు పరిమితమయ్యింది. గత 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ అంటే 272కు చేరుకోలేకపోయింది. బీజేపీ 4 దశాబ్దాల్లో ఎదిగింది. 2 సీట్ల నుంచి 303 సీట్లు సాధించింది. భారతదేశ ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ అతి తక్కువ లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇండియా కూటమి సీట్ల షేరింగ్లో భాగంగా ఇతర పార్టీలతో ఒప్పందాలు కుదుర్చుకుని తాను తక్కువ స్థానాలకే పరిమితమయ్యింది. ప్రస్తుతమున్న నివేదికల ప్రకారం మొత్తం 543 ఎంపీ స్థానాలకు గాను కేవలం 328 స్థానాలకు పోటీ చేసింది. గత 2 ఎన్నికల్లో చావు దెబ్బతిన్న కాంగ్రెస్ ఈసారి కూటమిగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. కాంగ్రెస్ పార్టీ 2019లో 421, 2014లో 464, 2009లో 440, 2004లో 417 స్థానాల్లో పోటీ చేసింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో 328 సీట్లకు కాంగ్రెస్ పోటీ చేస్తుండటం ఇదే తొలిసారి. కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి బీజేపీ పార్టీ 432 సీట్లలో తమ అభ్యర్థులను నిలిపింది. గడిచిన 2 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా విఫలమయ్యింది. 2019లో 52 సీట్లు, 2014లో 44 సీట్లకు పరిమితమయ్యింది. అంతకుముందు 2009లో 206, 2004లో 145 స్థానాలు గెలిచి యూపీఏ కూటమి నేతృత్వంలో అధికారాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దెదించాలనే ఆలోచనతోనే పొత్తు ధర్మాన్ని పాటించి తక్కువ సీట్లకు పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ సమర్థించుకుంటోంది. దేశంలో పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కేవలం మైనర్ పార్టీగానే కాంగ్రెస్ పోటీ చేస్తోంది. ఈ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకే ఎక్కువ సీట్లు దక్కాయి. ఎన్సీపీ, శివసేన, సమాజ్వాదీతో పొత్తు కుదుర్చుకుని వారికి ఎక్కువ సీట్లు కేటాయించింది. కాంగ్రెస్ తక్కువ సీట్లకే పరిమితమయ్యింది. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో మొత్తం 201 స్థానాలున్నాయి. అయితే ఈ రాష్ట్రాల్లో మిత్రపక్షాలకే గణనీయమైన సీట్లు దక్కాయి. దీంతో కాంగ్రెస్ తక్కువ సీట్లకు పరిమితమయ్యింది. మహారాష్ట్రలో 48 ఎంపీ స్థానాలకు గాను కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇదే విధంగా యూపీలో 80 స్థానాలకు గాను 17, బీహార్లో 40 స్థానాలకు గాను 9, తమిళనాడులో 39 స్థానాలకు గాను 9 స్థానాల్లోనే పోటీ చేస్తోంది. ఇక పశ్చిమ బెంగాల్లో 42 స్థానాలకు గాను 7 స్థానాలకే అభ్యర్థులను ప్రకటించింది. ఢిల్లీ, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ తన కూటమి భాగస్వామి ఆమ్ ఆద్మీ పార్టీ కోసం 6 సీట్లు వదులుకుంది. ఇలా సీట్లు తగ్గించుకుని మిత్రపక్షాలకు అవకాశం ఇవ్వడం మంచి పరిణామమే. కాంగ్రెస్ ఈసారి 100 నుంచి 125 స్థానాల్లో సత్తా చాటుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వాస్తవ ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. ఇప్పటి వరకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్తో ఏపీకి ఉన్న బంధం తెగిపోతున్నది. విభజన చట్టంలో ప్రస్తావించినట్లుగా 10 ఏళ్లు పూర్తి కావడంతో హైదరాబాద్ ఇక కేవలం తెలంగాణకు మాత్రమే రాజధాని. ఈ క్రమంలో ఇక ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న ఆస్తుల పంపకాల ప్రక్రియ మూలపడుతుందా, కొనసాగుతుందా అనేది కూడా సందేహమే. ఆ కథా కమామిషి ఏంటో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ని 2 రాష్ట్రాలుగా 2014లో విభజించినప్పుడు హైదరాబాద్ను 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా నిర్ణయించారు. అప్పటి వరకు 2 ప్రాంతాలకు రాజధానిగా ఉన్న హైదరాబాద్తో బంధాన్ని తెంచుకునే క్రమంలో ఎవ్వరూ ఇబ్బంది పడకుండా ఉండాలన్న లక్ష్యంతో అప్పట్లో కేంద్రం అలా నిర్ణయించింది. విభజన చట్టంలో ఆ విషయాన్ని స్పష్టంగా ప్రస్తావించారు. దీని ప్రకారం ఈ ఏడాది జూన్ 2 వరకు మాత్రమే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. 10 ఏళ్ల కాలం పూర్తయిన క్రమంలో హైదరాబాద్తో పాటు తెలంగాణతో నవ్యాంధ్రప్రదేశ్కున్న అనుబంధం
సాంకేతికంగా చట్టపరంగా పూర్తిగా తెగిపోతోంది. ఏపీలో 3 రాజధానుల వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. అలాగే ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న ఆస్తుల పంపకాల ప్రక్రియ కూడా మూలన పడుతుందా, కొనసాగుతుందా అన్న అంశంపై ఎవ్వరూ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందని, ఈలోపు ఏపీ కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర విభజన చట్టంలో ప్రస్తావించారు. అయితే సొంత గడ్డపైనే పాలన సాగించాలన్న ఉద్దేశంతో అప్పట్లో చంద్రబాబు సర్కారు 2017లోనే ప్రభుత్వ కార్యాలయాలను నవ్యాంధ్రకు తరలించారు. ఆ తర్వాత అమరావతిని నవ్యాంధ్ర రాజధానిగా ప్రకటించారు. పూర్తి స్థాయిలో కేంద్ర సహకారం లేకపోవడంతో అమరావతి రాజధాని ప్రాంతంలో శాశ్వత భవనాలు ఏర్పడలేదు. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలను మాత్రమే నిర్మించారు. చంద్రబాబు తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ 3 రాజధానుల అంశం తెరపైకి తెచ్చారు. ఆ విషయం కోర్టుకెక్కడంతో ప్రస్తుతం ఏపీకి రాజధాని లేకుండా పోయింది. విభజన చట్టంలోని 8, 9 షెడ్యూల్లో పొందుపరిచిన సంస్థలకు సంబంధించిన స్థిర, చరాస్తుల్లో వాటాల పంపకం పూర్తి చేయటంపై ఎవ్వరూ దృష్టి సారించలేదన్న విమర్శలున్నాయి. దీనిపై కేంద్రం నియమించిన షీలా బిడేన్ కమిటీ నివేదిక కూడా ఇచ్చింది. కానీ అప్పటి కేసీఆర్ సర్కార్ ఆ కమిటీనే గుర్తించలేదు. ఉమ్మడి సంస్థల విభజనకు ఆయన సహకరించలేదన్న విమర్శలున్నాయి. అటు ఏపీ సీఎం జగన్ కూడా విభజన చట్టం అమలు పట్ల శ్రద్ధ చూపలేదన్న విమర్శలున్నాయి. జగన్ 3 రాజధానుల వ్యవహారం తెరపైకి తెచ్చారు. కానీ విభజన సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారా అంటే అది లేదు. కేసీఆర్ తో సాన్నిహిత్యం ఉన్నప్పటికీ దాన్ని ఉపయోగించుకోలేదు. హైదరాబాద్ లో ఏపీ ఆధీనంలో ఉన్న భవనాలన్నింటినీ తెలంగాణకు అప్పగించారు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్, అసెంబ్లీ ఎదురుగా ఉండే హెరిటేజ్ బిల్డింగ్ మాత్రమే ఉంచుకున్నారు. జూన్ 2 నాటికి రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తవుతోంది. చట్ట ప్రకారం హైదరాబాద్ తో తెలంగాణతో బంధం పూర్తిగా తెగిపోతుంది. కానీ విభజన చట్టంలోని షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న వేల కోట్ల విలువైన ఆస్తుల పంపకాలు ఇంకా జరగలేదు. 5 ఏళ్లు ఈ విషయాలను విస్మరించిన జగన్ సర్కార్ చివరాఖరులో తూతూ మంత్రంగా సమీక్ష నిర్వహించిందన్న విమర్శలు వినపడుతున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఇటీవల విభజన అంశాలపై సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లో ఏపీ ప్రభుత్వానికి చెందిన ఆయా శాఖల పరిధిలో ఉన్న భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పజెప్పేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. వీటిలో 5 మంత్రుల క్వార్టర్లు, 14 ఎమ్మెల్యే క్వార్టర్లు ఉన్నాయి. లేక్ వ్యూ అతిథి గృహం, సిఐడి హెడ్ క్వార్టర్స్, హెరిటేజ్ భవనాలు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. వీటిని జూన్ 2 తర్వాత కూడా తమ ఆధీనంలోనే ఉంచుకుంటామని ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి తెలిపింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పందన రావాల్సింది. విభజన చట్టంలోని సెక్షన్ 95 ప్రకారం తెలంగాణలోని ప్రముఖ ఉన్నత విద్యా సంస్థల్లో ఏపీ విద్యార్థులకు దక్కాల్సిన కోటాను కల్పించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. గతంలో అవకాశం కోల్పోయిన విద్యార్థులకు న్యాయం చేసేలా సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ 10 ఏళ్లలో తెలంగాణ నుంచి ఏపీకి వలస వచ్చిన వారికి సంబంధించి ఎన్ని దరఖాస్తులున్నాయి, వాటిలో ఎన్ని ఆమోదించారు, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయన్న విషయాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలియజేయాలని సూచించారు. దీనికి అనుగుణంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను సవరించాలి. ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్న 1942 మంది ఉద్యోగులు, తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్న 1442 మంది ఉద్యోగుల బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించగా ఎన్నికల కోడ్ ముగిశాక నిర్ణయం తీసుకుంటామందని అధికారులు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు పెద్దగా ప్రయత్నించలేదు. కానీ ఇప్పుడు అలా కాదు. కేంద్రంతో పాటు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపిస్తేనే తదుపరి అడుగులు పడతాయి. లేకపోతే 10 ఏళ్లు ఆలస్యం కావచ్చు, మరికొంతకాలం అలాగే కొనసాగవచ్చు. మొత్తం మీద అటు కేంద్ర ప్రభుత్వ నేతలు, ఇటు కేసీఆర్, చంద్రబాబు, జగన్ పూర్తి స్థాయిలో శ్రద్ధ చూపని కారణంగా విభజన సమస్యలు పరిష్కారం కాలేదు. మరోవైపు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను మరికొంతకాలం కొనసాగించాలన్న డిమాండ్లు ఏపీలో ఆ మధ్య వినిపించాయి. ఎన్నికల హడావిడిలో దాని విషయం అందరూ మర్చిపోయారు. ఫలితాలు వచ్చాక మళ్లీ అదే డిమాండ్ తెరపైకి రావచ్చు. అలాగే హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలన్న డిమాండ్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీయే హైదరాబాద్ పై పట్టు కోసం కేంద్రపాలిత ప్రాంతం కావాలని కోరుకుంటోంది. ఈ ప్రతిపాదనను బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ కూడా వ్యతిరేకిస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చాక కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక స్పందన ఎలా ఉంటుందో చూడాలి. రైట్ టీవీ బులెటిన్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.